హాయ్ గైస్, ఈ రోజు అయితే మన కాళాశ్రీలో 7 గంగమ్మ జాతర. ఆ జాతర కోసం అని చెప్పి నేను మా అమ్మ అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఈ గంగమ్మ జాతరకి నేను ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ గంగమ్మని దర్శనం చేసుకునేది గాలిగోపురం దగ్గర ఉండే అమ్మవారిని ఫస్ట్ దర్శనం చేసుకుంటాను. ఆ తర్వాత మన గుడి నుంచి నేరుగా చూసారంటే రెండో అమ్మవారు అయితే కనిపిస్తారు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయేసి దర్శనం చేసుకుని అక్కడ నుండి వెంటనే బేరవారి మండపం దగ్గర ఉన్న మూడో గంగమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ తల్లికి కొబ్బరికాయ హారతి ఇచ్చి పొలిటెంకాయ కొట్టేసి అక్కడ నుండి వెంటనే జయరామరావు వీధిలో ఎల్ఐసి ఆఫీస్ దగ్గర 4వ గంగమ్మ తల్లి ఉంది. అక్కడికి వెళ్ళిపోయేసి మనసారి ఆ తల్లిని మనసులో ఒక్కసారి తలుచుకొని ఆ తల్లికి హారతి ఇచ్చి టెంకాయ కొట్టేసి అక్కడ నుండి బయలుదేరి కుమారస్వామి తిప్పకి ఆపోజిట్ లో ఉన్న 5వ గంగమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆ తల్లిని చూడగానే మనసుకి ఏదో తెలియని సంతోషము. ఇంకా అక్కడ నుండి కొత్తపేటలో ఉన్న 6వ గంగమ్మ దగ్గరికి వచ్చామో లేదో అక్కడైతే భయంకరంగా తొక్కేశారు మమ్మల్ని. ఇంకా జనంలోనే తోసుకుంటూ వెళ్లి ఆ తల్లిని దర్శనం చేసుకుని టెంకాయ మీద కర్పూరం పెట్టి ఆ తల్లికి దిష్టి తీసి టెంకాయ కొట్టేసి ఇంకా అక్కడ నుండి బయలుదేరి పెళ్లి మండపం దగ్గర ఉన్న 7వ గంగమ్మ దగ్గరకు వచ్చి ఆ తల్లిని చూడగానే ఒకసారిగా మనసులో భయం వేసింది. ఎందుకంటే ఆ తల్లి ఉగ్ర రూపాన్ని అయితే చూశాను అక్కడ. ఇంకా ఆ తల్లికి కర్పూరంతో హారతి ఇచ్చి నేను మా అమ్మ దర్శనం చేసుకుని అక్కడ నుండి ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము.